ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ప్రజలకి లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మ? నవ్య. ఏం చేస్తుంటారమ్మ? ల్యాబ్ టెక్నీషియన్. గ్రామం, మండలం ఎక్కడ? పోల్మల్ల మద్దిరాల. గ్రామం పోల్మల్ల, మద్దిరాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ప్రజెంట్ అయితే బాగుంది. అంటే ఏ విధంగా అంటే రేషన్ కార్డు అప్పుడు లేదు, ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ వచ్చింది మాకు. ఓకే, పర్లేదు, ఆల్వేస్ పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అంటారు మీ గ్రామంలో కానీ మీకు కానీ? నేను సిటీలో 6 గ్యారెంటీ పర్లేదు. మాకంటే 0 కరెంట్ బిల్ అంటే మాకు ఆధార్ ఇది రేషన్ కార్డు లేదు కాబట్టి రావట్లేదు. మిగతా అయితే పర్లేదు, బాగానే ఉంది. మీ గ్రామంలో ఎలా ఉంది? బాగుంది. ఫ్రీ బస్ వస్తుంది? వస్తుంది. సన్న బియ్యం అంటే ఇంకా మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు. మీ అమ్మోళ్ళు కావాలి? వాళ్ళకు వస్తుంది సన్నబి. ఫ్రీ బస్ ఒకటి వస్తుంది. కరెంట్ బిల్. కరెంట్ బిల్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కళ్యాణ్ లక్ష్మి. కళ్యాణ్ లక్ష్మి వచ్చింది, ఓకే పర్లేదు, అది కూడా బాగానే ఉంది. దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ బాగుంది. థ్యాంక్స్ అమ్మా. వెల్కమ్. నమస్తే అన్న. మీ పేరు? విజయరెడ్డి. ఏం చేస్తుంటారు? కంపెనీలో వర్క్ చేస్తాను. గ్రామం, మండలం? చువ్వరిగూడెం గ్రామం, గరిడపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదన్న. ఒకటి, రైతు బంధు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వలేదు. ఎకరం ఉన్నోడికి రైతు బంధు ఇవ్వట్లేదు. 10 ఎకరాలు ఉన్నాడు అంటే ఎక్కడో ఒక్కడ తెచ్చుకొని 1 ఎకరం కొనైనా వ్యవసాయం చేసుకున్నాడు. కానీ ఈ ఎకరం ఉన్నోళ్ళే ఏం చేస్తామన్నా మనం చేయలేం కదా. ఆ ఎకరం పంతనే కదా తినడము. మా పరిస్థితి అదే. మా డాడీ కూడా 1 ఎకరం భూమి ఉంది, వ్యవసాయమే చేస్తాడు. అది లేక మేము ఇబ్బంది పడుతున్నాం చాలా. ఇంకొకటి, రేవంత్ రెడ్డి పింఛన్లు పెంచుతా అన్నాడు. మా నాయనమ్మకి కానీ మా అమ్మకి కానీ పింఛన్లు పెంచలేదు. అసలు రేవంత్ రెడ్డి పాలన అసలు ఏదీ నచ్చలేదు. ఇల్లులు పడగొడుతున్నాడు, అయ్యో చేస్తున్నాడు, ఏదో చేస్తామని అన్నాడు. నిరుద్యోగులకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏది ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్న, కేసీఆర్ పాలనలో మా మమ్మీకి కేసీఆర్ పాలన వచ్చినప్పుడు 1000 రూపాయలు పింఛన్ ఉండేది హ్యాండిక్యాప్ట్. ఈరోజు మా మమ్మీ 3000 4000 పింఛన్ తీసుకుంటుందన్న. మళ్ళీ సంవత్సరానికి 500 పెంచుతానన్నాడు. కానీ మేము అటుకు కేసీఆర్కి ఓటేసాము. కేసీఆర్కి ఓటేసినా కూడా ఆయన గెలవలేదు, ఆయన ఓడిపోయాడు. కేసీఆర్ విషయంలో మాకు చాలా జరిగింది. మా చెల్లికి పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి మాకు అప్పుల నుంచి తీసేశాడు. వ్యవసాయం మీద అప్పులు తెచ్చుకుంటే బ్యాంకులో అన్నీ తీసేశాడు అన్న. కేసీఆర్ పాలన చాలా బాగుంది. మళ్ళీ ఆయనే వస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఓట్లు పెట్టినా కూడా ఖచ్చితంగా ఆయనే వస్తాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ప్రభుదాస్. ఏం చేస్తుంటారు సార్? చర్చి ఫాస్ట్. గ్రామం, మండలం? మండలం గైడపల్లి, శాపం అప్పన్నపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, ఎక్కువ టైం లేదు కదా, పర్వాలే. ఫ్రీ బస్సులు అని అవన్నీ పర్వాలేదు. అయితే ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో గ్రామాల స్థాయిలో ఎలా అభివృద్ధి జరుగుతుందంటారు? అంటే లబ్ధిదారులు కొన్ని ఇండ్లు కూడా వచ్చినాయి కదా, కడుతున్నారు. ఫ్రీ ఇండ్లు, హౌజులు అవుతున్నాయి. పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకేమో నచ్చలేదు అయింది. నచ్చలేదు. కొంతమంది పెన్షన్ కూడా రాలేదు 60 సంవత్సరాల. దాన్ని బట్టి మాకు కొద్దిగా విరోధంగా అనిపిస్తుంది. కులం ఉందా సార్ మీకు? ఉన్నది. రైతు బంధు రుణమాఫీ జరుగుతున్నాయి సార్? జరుగుతున్నాయి. 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు పట్టాయి. రుణమాఫీ ఎంత పడింది సార్? 12,000. రైతు బంధు 12,000. రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ జరిగినాయి మీ ఊర్లో? 2 lakhs. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? విరోధంగానే ఉంది అభిప్రాయం.
ఆయన కనీసం ఎవరికో 100 ఎకరాలు 50 ఎకరాలు చేసిండు కానీ సన్నకారు రైతులు పట్టించుకోలేదు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు నరసయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం అబ్బాయిపాలెం, మండలం మరిపేడ, జిల్లా మహబూబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం భయం లేదు, బ్రహ్మాండంగా మంచిగా. ఏ విధంగా? ఏ విధంగా? ఏంటంటే అన్నీ మంచిగా, కరెంటు మంచిగా ఇస్తాడు. మేము పింఛన్లు ఇస్తున్నామండి, పాత పింఛన్లు అవి మంచిగా. రైతు బంధు ఇస్తున్నామండి. ఒక ఏకదాటిగా రుణమాఫీ చేసిండు మంచిగా, 2 లక్షలు. గ్యాస్ వస్తున్నామండి, 500 గ్యాస్. అంటే కొంతమంది పడతాయి, కొంతమంది పడతలేదు. అందరికైతే పడతలేదు అంటారు, కొంతమంది పడతానే మరి. అది గ్యాస్ అనేది 500కు ఒకసారి తీసుకొని ఇస్తే బాగుండేది. మళ్ళీ సబ్సిడీ లేకుండా ఒక 500 గ్యాస్ చేస్తే బాగుండేది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కంటే ఈయనే బెటర్, మంచిగా. ఈయనే బెటర్. ఏ విధంగా? ఏ విధంగా చూసుకున్నా మంచిగా ఉంది ఈయనది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సంపూర్ణ. ఏం చేస్తుంటారమ్మా? మేము ఇంటికానే ఉంటాం, హైదరాబాద్. మాది బీరంగూడెం, అది కృష్ణారెడ్డిపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఏమి ఖాళీ లేడీస్కు కాస్త బస్సు ఫ్రీ చేసిండు, కానీ మా కృష్ణారెడ్డిపేటలో నీళ్ళకు బాగా ప్రాబ్లం ఉన్నది. మాకు నీళ్ళకి ఏం మద్దతు చేస్తలేడు రేవంత్ రెడ్డి. మాకు మద్దతు చేయాలని మేము కోరుతున్నాం, మంజుల హోటల్. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఈ కేసీఆర్ సంగతి మాకు తెలియదండి. మేము పైల గుజరాత్లో ఉండి వచ్చినాం. మాకు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు కావాలి, పింఛన్ లేదు. ఇది మేము అడిగేది ఆయనని. అంతేనండి. థ్యాంక్స్ అమ్మా.